పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడటానికి అవసరమైనటువంటి కొన్ని టిప్స్ నేను మీకు చెప్తాను. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీషు చదవండి, రాయండి, వినండి, ముఖ్యంగా మాట్లాడండి. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి, అంటే సాధన చేయండి. మనకు తెలుసు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏ పనైనప్పటికీ కూడా ప్రాక్టీసు లేదా సాధనతోని మనకు సమకూరుతుంది. అందువల్ల ప్రతిరోజు కూడా ప్రాక్టీసు చేయండి. ఇక ఇంగ్లీషు మీ సొంతం అవుతుంది. ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడినప్పుడు, అలాగే ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నప్పుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం ఇవ్వాలన్నప్పుడు, పోటీ పరీక్షలు రాయాలన్నప్పుడు, ఉద్యోగంలో మనం జాయిన్ అయినటువంటి కొత్తలో, లేదా ఉద్యోగంలో మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళేటటువంటి సమయంలో, లేదా ఇంగ్లీష్లో మరొకరితో తప్పనిసరిగా మాట్లాడే సందర్భంలో మనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపిస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడే ప్రాక్టీస్ చేయాలని అనిపిస్తుంది. ఆ ఆలోచన పదే పదే మనకు వస్తుంది. అయితే ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి మార్గాన్ని, ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి మార్గాన్ని స్టార్ట్ చేయండి, అంటే మొదలు పెట్టండి. ప్రతిరోజు కూడా మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అది కంటిన్యూ చేయండి, అంటే కొనసాగించండి. దానివల్ల మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి గూగుల్ ఉంది. గూగుల్ మనం సెర్చ్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ ద్వారా మనం ఇంగ్లీష్ పాఠాలు నేర్చుకోవచ్చు. అలాగే ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో పాడ్కాస్టులు కూడా ఇంగ్లీషుకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇంగ్లీషుకు సంబంధించినటువంటి ఎన్నో ఆన్లైన్ రీసోర్సెస్ ఈరోజు అవైలబుల్ అయి ఉన్నాయి. ఎన్నో యాప్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ఎన్నో యాప్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో న్యూస్ ఛానల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయినా కానీ ఎందుకు మనం ఇంగ్లీషు నేర్చుకోలేకపోతున్నాము? అయినా ఎందుకు ఇంగ్లీషు మాట్లాడలేకపోతున్నాము? ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనకు వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరణలో పెట్టకపోవటమే. సో అందువల్ల మీరేం చేయండి అంటే, ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని తప్పనిసరిగా కేటాయించండి. ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ రీసోర్సెస్ అన్నీ ఎలా ఉపయోగించుకోవాలో ప్లానింగ్ వేసుకొని, ఆ ప్లానింగ్ ప్రకారం మనం ప్రతిరోజు ఆచరణలో పెట్టినట్లయితే డెఫినెట్గా మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతాము, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాము. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోండి. ఇక ఇంగ్లీషు డెఫినెట్గా మీ సొంతం అవుతుంది. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్ 9177326316కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ వివరాలను ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇంగ్లీషు పదాలు నేర్చుకోండి, అంటే మీరు ఇంగ్లీష్ వొకాబులరీని బిల్డ్ చేసుకోండి. ఈ ఇంగ్లీషు పదాలు నేర్చుకునేటప్పుడు ఆ పదం యొక్క స్పెల్లింగు, అలాగే ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చుకోండి. అలాగే పదాల సమూహాన్ని ఫ్రేజ్ అని అంటారు. ఈ ఫ్రేజెస్ను కూడా నేర్చుకోండి. అలాగే ఈ పదాలను ఉపయోగించేటటువంటి, పదాల సమూహాన్ని ఉపయోగించేటటువంటి వాక్యం కూడా, సెంటెన్స్ను కూడా నేర్చుకోండి. సో ఇవి నేర్చుకోవడమే కాకుండా వీలైనన్ని సందర్భాలలో రిపీట్ చేయండి, అంటే తిరిగి చెప్పండి. ఇలా చేసినట్లయితే మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. మీరు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవటం, రెండవది ఇంగ్లీష్ మాట్లాడటం. ఈ రెండిటికి కూడా ప్రతిరోజు కొంత సమయాన్ని మీరు కేటాయించండి. కొంత సమయాన్ని ఐడెంటిఫై చేసి ఇంగ్లీష్ నేర్చుకోవటం, ఇంగ్లీష్ మాట్లాడటం తప్పనిసరిగా చేయండి. ఈ ప్రాక్టీస్ అనేది బాగా చేయండి, సాధన చేయండి. చేసినట్లయితే ఇంగ్లీష్ డెఫినెట్గా మీకు చాలా సులభంగా వస్తుంది, మీ సొంతం అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి
ఒక పవర్ఫుల్ టెక్నిక్, ఒక శక్తివంతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే బాగా వినటం. వినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వినటం అనేది శ్రద్ధగా చేయండి. ఖాళీ సమయాలను మీరు గుర్తించండి. ఈ కథలు కానీ, ఇంగ్లీష్లో కథలు కానీ, న్యూస్ కానీ, పాడ్కాస్టులు కానీ, ఇంటర్వ్యూలు కానీ, సంభాషణలు లేదా కాన్వర్జేషన్స్ని కానీ మీరు శ్రద్ధగా వినండి. మీరు కొద్దిసేపే వినండి, కానీ శ్రద్ధగా వినండి. అంటే ఆ ఇంగ్లీషు పదాలను మీరు గుర్తించండి. ఇంగ్లీష్ వాక్యాలు ఎలా ఉన్నాయో చూడండి. వాక్య నిర్మాణం ఎలా ఉందో చూడండి. అలాగే ఏ సందర్భంలో మాట్లాడుతున్నారో గమనించండి. ఆ వాక్యము ఎలా ఉందో కూడా గమనించండి. ఇలా మీరు శ్రద్ధగా కొద్దిసేపు మాత్రమే వినండి. సో అలా ఉన్నట్లయితే మీరు కొద్ది రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ను బాగా పికప్ చేయగలుగుతారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారు. ఇంగ్లీషు పదాలు నేర్చుకునేందుకు ఒక ముఖ్యమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, మనకు ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ వొకాబులరీని డెవలప్ చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యము. ఇంగ్లీషు పదాలను ఎప్పుడూ కూడా విడిగా గుర్తుపెట్టుకోకండి. ఇంగ్లీషు పదాలను విడిగా గుర్తుపెట్టుకునే బదులు ఆ పదాలను ఉపయోగించే వాక్యాలను గుర్తుపెట్టుకోండి. అంటే ఆ సెంటెన్సెస్ను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు సెంటెన్సెస్ను గుర్తుపెట్టుకుంటారో దానివల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పదమే గుర్తుపెట్టుకోవడమే కాకుండా అది ఎలా ఉపయోగిస్తున్నారో అర్థమవుతుంది. ఆ వాక్య నిర్మాణం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ పదం ఎప్పుడైతే మీకు కావాలని అనుకుంటున్నారో ఆటోమేటికల్గా ఆ సెంటెన్స్ కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. సో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈ టెక్నిక్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల గురించి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 9177326316కు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీ వివరాలను ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించండి. నెక్స్ట్ బ్యాచ్ మీకు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇంగ్లీషు చదవటము వల్ల ఉపయోగాలేంటి? ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. ఉచ్చారణ అనేది మనకు నేర్చుకుంటాము. అలాగే మనం ఇంగ్లీషు చదవటం వల్ల కొత్త పదాలను కూడా మనం నేర్చుకోగలుగుతాము. ఈ కొత్త పదాలను మనం నేర్చుకునేటప్పుడు దాని ప్రొనౌన్సియేషన్ గురించి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. అక్కడ మీకు స్పీకర్ సింబల్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎలా పలకాలో మీకు తెలుస్తుంది. సో ఈ టెక్నిక్ వల్ల ఏదైనా కొత్త పదానికి మీకు ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ తెలవనట్లయితే ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. సో ఇంగ్లీష్ మీరు రాయటం కూడా చాలా మంచిదే. ఇంగ్లీష్ రాయటం వల్ల మీకు ముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే పదాల యొక్క స్పెల్లింగ్స్ తెలిసి ఉండటం. సో పదాల స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోవడానికి కొన్ని ప్రిఫిక్స్లతో మొదలయ్యేటటువంటి పదాలు, అలాగే సఫిక్స్ ఒక పదం తర్వాత చేరేది, అలాగే మీకు ఒక పదం అనేది ఒక లార్జ్ వర్డ్ ఉన్నట్లయితే దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మీరు స్పెల్లింగ్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రిఫిక్స్తోని, సఫిక్స్తోని, అలాగే దానిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే స్పెల్లింగ్స్ బాగా వస్తాయి. దానివల్ల ఇంగ్లీష్ రాసేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.